ప్రైజ్ లాడండి అందరికీ. ఒక మాట ప్రభు మన నోటి మాట చాలా విలువైనదండి. ఎందుకంటే ఆది కాండములో మొదటి అధ్యాయములోనే ప్రభు భూమి అవునుగాక వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు అయ్యిందండి. అతని నోటి మాట ద్వారానే సృష్టిని కలుగజేసి మానవుని కొరకు అన్నీ కూడా తయారు చేశాడు. మానవుని కూడా ఏదేని తోట కలగజేసి ఏదేని తోటలో పెట్టాడు. కానీ మానవుని హృదయం ఎలా చెడిపోయిందంటే, ఒకసారి మనము లూకా 6:48 అధ్యాయం వచనం చదువుకుందామండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి స్వతిష్యములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుందండి. నిజంగా మంచి చెట్టును పనికిమాలిన ఫలములను ఫలింపవు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కొరంది పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. అదేవిధంగా సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి, ధననిధి అంటే హృదయం, నిధి అంటే హృదయం అండి. నీ హృదయం అనే నిధిలో నుంచి ఏం బయలుదేరుతున్నాయి, అది నువ్వు వినటను బట్టి చూచినటను బట్టి ఏవి నింపుకుంటున్నావు నీ హృదయములో. అయితే దాన్ని బట్టే నువ్వు మాట్లాడుతున్నావని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. నీ హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడను. అయితే మన దైనందిక జీవితంలో మనం ఎవరితో గడుపుతున్నాము, ఎలా గడుపుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, అసలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది ప్రశ్న అయి ఉన్నదండి. నిజంగా నువ్వు విన్నదాన్ని బట్టి, నువ్వు నింపుకున్న దాన్ని బట్టి, నువ్వు చూచుట దాన్ని బట్టే అది నోరు మాట్లాడుతుంది. చూచుట చేత చెవికి కన్నుకు తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. ప్రసంగి గారు రాశారు. అయితే మనకు తృప్తి లేదండి ఈ లోకంలో. ఎంత చూసినా ఎంత విన్నా కూడా, నోరు కూడా ఎంత మాట్లాడినా కానీ తృప్తి లేదు. నువ్వు చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, నువ్వు ఫీల్ అయిన దాన్ని బట్టే నువ్వు మాట్లాడుతావు. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు ఈ లోకంలో, దానికి ఒక పద్ధతి ఉంది, ఒక కారణం ఉంది. కనుక నువ్వు వచ్చింది దేనికోసం, ప్రభు ఎందుకు నిన్ను పంపించాడు, పుట్టించాడు తల్లి గర్భములో, నువ్వేం చేయాలి, ఇది మనము అర్థం చేసుకోవాలండి. నిజంగా పుట్టించిన దేవుడికి నమ్మకంగా జీవించాలి, కన్న తల్లిదండ్రులకు నమ్మకంగా జీవించాలి, చేసుకున్న భార్యకు నమ్మకంగా జీవించాలి, కన్న పిల్లలకు కూడా మనము వాళ్ళ పట్ల ప్రేమ, నీ పిల్లలను ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. నీ పిల్లలను కోపం తెప్పించుకొని వాక్యం సెలవిస్తుంది. పిల్లలారా మీ తండ్రులకు కోపం లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. భార్యలతో కూడా చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. భర్తలతో కూడా చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఇలాగా బైబిల్ చాలా చక్కగా వర్ణిస్తున్నాడు దేవుడు. ఇదే మనకు బాల శిక్షకుడు. ఈ పాఠాన్ని నేర్చుకుని జీవించాలండి. ఈ లోకంలో ఎంతకంటే మంచి పాఠాలు నేర్పించేది, జీవన విధానం నేర్పించేది, రక్షణ మార్గంలోకి నడిపించేది మరేది లేదండి. మరేది లేదు ఈ లోకంలో. ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా అది దుర్మార్గానికి నడిపించేదేగానే ఉంది. కక్షలు, కోపాలు తీర్చుకునేదానిగానే ఉంది, లేకుంటే భయంకరమైన స్థితిలోకి నడిపించేదానిగా ఉంది. కానీ మంచిగా నడిపించేది ఒక బైబిల్ మాత్రమేనండి. కనుక బైబిల్ సత్యాలు తెలుసుకుని దాని ప్రకారంగా జీవించాలండి. నిజంగా హృదయము చాలా బహుఘోరమైన వ్యాధి కలిగింది. కనుక హృదయములో నువ్వు నింపుకున్న దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు. కనుక నింపుకునే విషయాలు ఎలాంటివి నింపుకోవాలని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. చెడు ఎప్పుడు నింపుకోవద్దండి, ఎప్పుడు కూడా చెడును తీసుకోవద్దు. అందుకే ఒక 2-3 కోతులు ఉంటాయి కదా, ఒకటి కళ్ళు మూసుకుంటుంది, ఒకటి నోరు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది. దాని అర్థం చాలా ఉన్నాయండి. కానీ ఇప్పుడు నువ్వు ఇది మూసుకోవాలండి, ఫోన్ మూసుకోవాలి. ఈ యొక్క సెల్ ఫోన్, ఇక ఫోన్ ద్వారా చాలా పాపాలు జరుగుతున్నాయి. ఇది మూసుకోవాలి. ఇప్పుడు చెవులు, ఇది కళ్ళు కూడా మూసుకోవటమే కాదు, చెవు, ఈ ఫోన్ ఒకటి మూయాలండి. 4వది, ఇప్పుడు 4వ కోతిని కూడా పెట్టాలి. ఈ ఫోన్ చూడకుండా మరి మూసుకునేటట్టు పెట్టాలి. కనుక మనం చూస్తున్నది ఏదో, వింటున్నది ఏదో, గ్రహిస్తున్నది ఏదో, ఫీల్ అవుతున్నది ఏదో చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని జీవన యాత్రలో ముందు బ్రతుకు కొరకు ముందు చూపు చూస్తూ వెళ్తే నువ్వు బ్రతుకుతావు. లేకుంటే చెడు చేస్తే చెడు నాశనానికి నడిపిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మాట వినకపోవటమే
పాపము. కనుక ఈ మార్గములో నడవాలని, మంచి మార్గము. ఆయన మన కాపరి, గొర్రెల కాపరి. ఆయన మంచి గొర్రెల కాపరి. ఆయన మంచి ప్రేమికుడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన మంచి పరిచారకుడు. ఆయన హెచ్చు తగ్గులు లేక భేదాభిప్రాయాలు చూపెట్టని వాడు. ఆయన మతము నేర్పించేవాడు కాదు. నిన్ను వలనే పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. ఇలాగున ప్రభువు నేర్పిస్తున్నది మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మీ చిన్న ఒక మాటలను ముగిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మన దేశ నాయకుల్ని వాళ్ళని కాపాడి మంచి మార్గంలో నడిపించాలని, మన దేశ వ్యవస్థ సరిహద్దులని దేవుడు కాపాడాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. Please like this channel, share and subscribe.